శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మహాభారత కథలో వస్తున్న ఉపాఖ్యానాల గురించి మనం చర్చించుకుంటున్నాం. మహాభారతమే ఒక మహాభారతం. ఆ మహాభారతంలో అనేక ఉపాఖ్యానాలు ఉన్నాయి, కథలు. ఆ కథలు చదువుతున్నప్పుడు అవి మహాభారతాన్ని పోలి ఉంటాయి. అంటే ఏమిటి, మనం మహాభారత కథే మళ్ళీ చదువుతున్నామా, ఆ పాత్రలనే మళ్ళీ విశ్లేషించుకుంటున్నామా అని అన్న ఆలోచన మనకు వస్తుంది, ఒక అనుమానం వస్తుంది. గతంలో మనం కద్రువ వెంతల గురించి చదువుకున్నాం. అలాగే ఇప్పుడు మనం నలదమయంతుల కథ చదువుకుందాం. ఈ నలదమయంతుల కథ భారత కథతో చాలా సంవదిస్తుంది, చాలా పోలికగా కూడా ఉంటుంది. ఒకటేమిటంటే విషయం, మహాభారతం జయన్ రూపంలో రాకముందరే ఈ నలదమయంతుల కథ 3 లోకాల్లోనూ కూడా విస్తరించి ఉందిట. మందాకిని నది 3 లోకాలని పవిత్రీకరణ చేస్తూ ఎలా ప్రవహిస్తోందో, అదేవిధంగా ఈ నలదమయంతుల కథ 3 లోకాల్లో కూడా చాలా వైభవంగా వినిపించింది అని పెద్దలు చెప్తారు. అంటే మహాభారత కథకు వ్యాసమహర్షి రాయకముందరే ఈ కథ ప్రచారంలో ఉందన్నమాట. ఆ తర్వాత రాను రాను ఈ మహాభారత కథలో ఈ కథ కలిసిపోయింది, ఒక భాగం అయిపోయింది. ఈ నలదమయంతుల కథ చాలా విశేషమైన కథ. ఒకసారి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజు, పాండవులు అందరూ కలిసి, ద్రౌపది కూడా ఉంటుంది, ఎంత వైభవాన్ని కోల్పోయారు వాళ్ళు. ఆ వైభవాన్ని అంతా కోల్పోయి సామాన్యమైన వస్త్రాలు ధరించి ఆ అరుగు మీద ఈ అరుగు మీద కూర్చుంటూ అడవుల్లో నడుస్తూ మెల్లిగా తిరుగుతూ ఉంటే ఒక చోట వాళ్ళు కూర్చుని ఉన్నారు. సరే, మామూలుగా ఒక చిన్న గృహమో ఏదో నిర్మించుకుంటారో అక్కడ కూర్చుని ఉన్నారు. కానీ మనసంతా కూడా ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది వీళ్ళకి. ఎలా జరిగాయి ఈ విషయం? మహాభారతంలో వాళ్ళ జూదం తర్వాత జరిగిన విషయాలు సామాన్యమైన విషయాలు కావు కదా, ఎవరికైనా కదా కల్లోలపరుస్తాయి. అలాంటిది వాళ్ళు ఎలా మర్చిపోతారు ఈ విషయాన్ని? అలాగా ఎప్పుడు చింతిస్తూ ఉంటారు. ఈ విషయం మహర్షులందరికీ తెలుసు. పాండవులు ఎప్పుడూ చింతిస్తూ ఉంటారు. వీళ్ళకి ఏదో రకంగా ఒక మంచి మంచి కథలు చెప్పి వీళ్ళని సేద తీర్చాలి. మీ కష్టాలు కష్టాలే కావని చెప్పాలి, మీ కష్టాలు తొందరలోనే తీరిపోతాయని చెప్పాలి. మనం పిల్లల్ని ఏమారుస్తాం కదా, కథలు చెప్పి ఏమారుస్తాం కదా, అలాగే ఈ ధర్మరాజుకు కూడా వినిపించాలి. ధర్మరాజుకే కాదు, అందరికీ, పాండవులందరికీ కూడా, నిస్సత్తువుగా నిర్వ్యాపారులుగా ఉన్న ఈ పాండవులందరికీ కూడా ఈ కథలు చెప్పడానికి మహర్షులు వస్తూ ఉండేవారు. అలా ఒక సందర్భంలో వచ్చినప్పుడు భృంగాస్వ మహర్షి అని ఒక మహర్షి వచ్చాడు. ఆ మహర్షి వచ్చినప్పుడు మహర్షిని రండి కూర్చోండి అని ధర్మరాజు చెప్పి, మహర్షి, మాలాంటి మందభాగ్యులు కానీ మాలాంటి దురదృష్టవంతులు కానీ ఎక్కడైనా కనిపించారా మీకు? మేము ఎంతో వైభవంగా రాజసూయ యాగం చేసి మేము పరిపాలించుకుంటూ ఉంటే కౌరవులు వచ్చి మమ్మల్ని జూదానికి పిలిచారు. జూదానికి పిలిచి కావాలని పన్నాగంతో ఓడించి మమ్మల్ని అడవులకు పంపించారు. మా వైభవం అంతా కోల్పోయి దురదృష్టవంతులుగా ఇలా మేము తిరుగుతున్నాం. మీకు ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు కనిపించారా అని అడుగుతాడు. అంటే ధర్మరాజు అంతటి వాడు కూడా ఒక్కొక్కసారి తన ధైర్యాన్ని, సాహసాన్ని కోల్పోతాడనమాట. మామూలు మనుషులకి ఏముంది ఇంకా. అలా అడిగినప్పుడు భృంగాస్వ మహర్షి నవ్వి, అదేమిటి అసలు ధర్మరాజా, ఎందుకు అలాగే అయిపోతున్నావు? అలాగా బాధపడవలసిన అవసరం లేదు. మనం ఎంత పరాక్రమవంతులమైనా సరే ఒక్కొక్కసారి మన కర్మ సిద్ధాంతాన్ని బట్టి మనం అనుభవించవలసి ఉంటుంది. నీకు నలదమయంతుల కథ వినిపిస్తాను చూడు. వాళ్ళ కథ నీకన్నా ఘోరంగా ఉంటుంది. వాళ్ళు నీకన్నా దురదృష్టవంతులని నువ్వే అంటావు. ఏ రకంగా కూడా నలమహారాజు నీకన్నా తక్కువవాడు కాడు. పరాక్రమవంతుడు, ధర్మపరుడు. అతని రాజ్యంలో ఎప్పుడూ కూడా కరువు కాటకాలనేవే లేవుట. అంతటి నలమహారాజు తన భార్య దమయంతితో కలిసి అష్ట కష్టాలు పడ్డాడు. రాజ్యాన్ని కోల్పోయాడు, పిల్లల్ని ఎక్కడో వదిలేశాడు, నానా అవస్థలు పడి చివరికి వాళ్ళిద్దరూ కలుసుకోవాల్సి వచ్చింది. అందుకని ఆ కథ చెప్తాను, విను నువ్వు అని చెప్పేసి, ఈ కథ నీకు కొంచెం తప్పకుండా కొంచెం ఉపశమనం కల్పిస్తుంది అని చెప్పేసేసి ధర్మరాజుకి ఓదారుస్తాడు. ఓదార్చి ఆ కథ మొదలు పెడతాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.